చదువు పూర్తయింది, డిగ్రీ చేతిలో ఉంది, ఎన్నో కలలు, కానీ ఉద్యోగం ఎక్కడా? ప్రతి సంవత్సరం లక్షలాది మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంటున్నారు, కానీ జాబ్స్ మాత్రం వందల్లో వేలల్లో మాత్రమే ఉంటున్నాయి. మిగతా వాళ్ళు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బీటెక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి కూడా 15,000 20,000కే ఉద్యోగం చేస్తున్నారు. జపాన్లో మంచి ప్యాకేజెస్తో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు ఎడ్ప్లస్ ఎండి ఫౌండర్ వెంకట్ గారు. సార్, మనం జపాన్నే ఎందుకు చూస్ చేసుకోవాలి? అంటే మనం ఇక్కడ ఇండియన్స్కి అమెరికా, యూకే కానీ, కెనడాలో కానీ అక్కడ చదువుకోవడానికి కానీ జాబ్ చేసుకోవడానికి మనకి ఇవే తెలిసిన కంట్రీస్ లాగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. జపాన్నే ఎందుకు మనం చూస్ చేసుకోవాలి? ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో యూఎస్లో కానీ, యూకేలో కానీ, ఎక్కడికైనా కానీ మన స్టూడెంట్స్ మాస్టర్స్ చేయడానికి వెళ్ళి అక్కడ జాబులు లేకుండా అక్కడ ఇబ్బందులు పడతా మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చేసి ఇక్కడ లోన్లు కట్టుకోలేక ఈ ఆస్తులు అమ్ముకొని దే ఆర్ క్లియరింగ్ దేర్ డెబ్ట్స్ అండి. అదే కాకుండా వాళ్ళకి ఆపర్చునిటీస్ కోసం ఎతుకుతున్నప్పుడు జపాన్ ఈజ్ బికమింగ్ ఏ హాట్ స్పాట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఎందుకు అనంటే అక్కడ ఉన్న ఏజింగ్ పాపులేషన్ వల్ల అక్కడ జపాన్ అనేది ఈరోజు కాదండి, ఎప్పటి నుంచో దట్ హ్యాస్ బికమ్ అన్ ఇండస్ట్రియల్ హబ్ అండి, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. సో ఇలాంటి చోట ఏజింగ్ పాపులేషన్ వల్ల అక్కడ ఎంప్లాయ్మెంట్స్ బాగా జాబ్స్ అనేది బాగా క్రియేట్ అయింది. సో ఆ జాబ్స్ చేయడానికి అక్కడ జనాలు లేరండి. సో దట్ ఈస్ ద రీజన్ జపాన్ ఈజ్ ఇన్వైటింగ్ ఆల్ ద సౌత్ ఏషియన్ కంట్రీ పీపుల్ అనమాట ఫర్ దిస్ ప్రోగ్రామ్. సో అందులో కూడా ఏంటంటే మీ పర్టికులర్గా వై వీ హ్యాడ్ బ్రాట్ దిస్ జాబ్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ అనేది కూడా ఏంటంటే ఇది ఓన్లీ ఏదో మీకు ఏదో లాంగ్వేజ్ నేర్పించేసి మిమ్మల్ని ఏదో అక్కడికి తీసుకెళ్ళి వదిలిపెట్టేది కాదండి. సో మనం ఏ కంట్రీకి వెళ్ళినా కానీ అక్కడ ఉన్న నాగరికతని లేదంటే అక్కడ ఉన్న సిస్టమ్స్ని మనం అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకునే ప్రయత్నంలోనే ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగిందండి. ఇది ఒక ఈడీ ప్లస్ ఒక్కటే డిజైన్ చేయలేదండి. అక్కడ కొలాబరేట్ అయిన యూనివర్సిటీస్తో మేము కూర్చొని మన ఇండియన్ స్టూడెంట్స్కి ఏ విధంగా అయితే ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది, రేపటి రోజు వాళ్ళు ఏ విధంగా జాబ్కి సెటిల్ అవ్వగలరు అంటే జనరల్గా మేము చూస్తూ ఉన్నామండి. ఎక్కడైనా కానీ అడ్వర్టైజ్మెంట్ కనబడితే చాలు స్టడీ ఇన్ జపానో లేకపోతే జాబ్ ఇన్ జపానో అని సామాజిక మాధ్యమాల్లో నెంబర్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది మనం చూస్తూ ఉన్నాం. వీటిల్లో మనకు చూస్తే ఎవరు ఏ విధంగా ప్రోగ్రామ్ని డిసైడ్ చేస్తారు అని అంటే దేర్ ఈజ్ నో పర్టికులర్ డెఫినిషన్ ఫర్ దిస్ అనమాట. సో దాట్స్ వై ED Plus had joined with certain universities to design this program for the betterment of Indian unemployed youth అండి. ఓకే సార్, ఇప్పుడు జపాన్లో జాబ్ చేయాలంటే అక్కడ లాంగ్వేజ్ మనకు ప్రాబ్లం అవుతుంది కదా, అంటే అక్కడ ఇంగ్లీష్ ఉండదు, వాళ్ళకి సపరేట్ జపనీస్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. అది మనం ఇక్కడే నేర్చుకుని వెళ్ళాలా లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నేర్పిస్తారా? చాలామందికి ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే జపాన్ అనేది జపనీస్ లాంగ్వేజ్ మాత్రమే కదా, అక్కడ ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మా పిల్లలకి అనేది. జపాన్లో ఓన్లీ జపనీస్ కంపెనీసే కాదండి, ఎంఎన్సి కంపెనీస్ కూడా ఉన్నాయి. అంటే అమెరికన్ కంపెనీస్ కూడా జపాన్లో ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇలా అన్ని ఈవెన్ ఇండియన్ కంపెనీస్ కూడా కొన్ని జపాన్లో ఎస్టాబ్లిష్ చేసినవి ఉన్నాయి. ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనేది అక్కడ ఉన్నాయి. కాబట్టి ఆ కంపెనీల్లో మాట్లాడేది వచ్చేసి ఇంగ్లీషే అయ్యి ఉంటుంది. కాకపోతే బయటకు వచ్చేసి వాడుక భాష అనేది జపనీస్గా ఉంటుంది. కాబట్టి సో డెఫినెట్గా స్టూడెంట్ హ్యాస్ టు లెర్న్ జపనీస్ లాంగ్వేజ్ బిఫోర్ హీ ఫ్లై టు జపాన్ అనమాట. సో దానికోసం అని చెప్పేసి N5, N4, N3 దీన్ని నిహాంగో అంటామండి జపనీస్ లాంగ్వేజ్ని. ఈ 3 లెవెల్లో మ్యాక్సిమం 2 లెవెల్లో వచ్చేసి వీ విల్ మేక్ దెమ్ టు లెర్న్ ఇన్ ఇండియా. ఇండియాలోనే వీళ్ళు లెర్న్ చేసిన తర్వాత దే విల్ బీ హ్యావింగ్ స్పెసిఫైడ్ పాత్వే అనమాట. అంటే N5 అయిపోయిన తర్వాత వాళ్ళకి స్కూల్ ఏదైతే యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుంటున్నారో ఆ యూనివర్సిటీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ కింద వీళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూతో పాటు అక్కడ ఏదైతే కంపెనీస్ ఉన్నాయో, ఏదైతే స్కిల్ బేస్డ్ కంపెనీస్ ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ని కోరుకుంటున్నారో వాళ్ళకి కూడా జాబ్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. సో ఎప్పుడైతే ఆ జాబ్ ఇంటర్వ్యూలో వీళ్ళు పాస్ అయ్యారో అప్పుడు దే విల్ గెట్ అన్ కండిషనల్ ఆఫర్ లెటర్ సేయింగ్ దట్ మాకు మీరు N3 అనేది లేదా N2 అనేది మీరు కంపల్సరీ మీరు పాస్ అయితేనే యూ హ్యావ్ టు కమ్ అండ్ జాయిన్ ఇన్ అవర్ కంపెనీ అని చెప్పిస్తారు. సో ఇందులో స్పెసిఫైడ్గా వాళ్ళకి 100% ఆ జాబ్ అనేది కూడా అక్కడే కన్ఫర్మ్ చేసేసి దాంతోపాటు వాళ్ళకి పర్టికులర్ శాలరీ అంటే స్టార్టింగ్ ఏదైతే జాబ్ స్టార్టింగ్ ఉంటుందో దానికి 1,30,000 నుంచి 1,50,000 వరకు మన ఇండియన్ రూపీస్లో
ఓకే. అంటే అదే జపనీసియన్స్కి వచ్చేసేదానికి 2,60,000 నుంచి Hmm. 3,00,000 జపనీస్ యెన్ వరకు వాళ్ళకి శాలరీ రూపంలో అంటే వాళ్ళ స్కిల్స్ ని బట్టి ఉంటాయా అవునండి. సాలరీస్ కూడా? స్కిల్స్, లాంగ్వేజ్ వీటిని బట్టే ఉంటాయండి. జపాన్ ఈజ్ అడ్వాన్స్డ్ కంట్రీ. అక్కడ వర్క్ కల్చర్ ఏ విధంగా ఉంటుంది? అంటే మనలాగే 8 అవర్స్ ఉంటుందా? లేకపోతే ఇంకెక్కువ ఉంటుందా? జనరల్‌గా ఏంటంటే ఎక్కడైనా గానీ 8 అవర్స్ ఆఫ్ వర్క్ కల్చర్ అనేది దట్ ఈస్ దేర్ అండి. Hmm. కాకపోతే మన ఇండియాలో మనం చూసుకుంటే మీరు గుండె మీద చేసి చెప్పండి. ఇప్పుడు 8 గంటలే మనం ఇక్కడ పని చేస్తున్నామా? లేదు లేదు. మనం మన కంపెనీ అని చెప్పి మనం ఫీల్ అయ్యి ఇంకో 2 గంటలు అదనంగా కూడా చేసి పెడుతున్నాం. అవును. కానీ జపాన్‌లో ఏంటంటే మనం అదే 2 గంటలు అదనంగా చేసినా Hmm. ఆ 2 గంటలకు కూడా Hmm. ఎంతైతే సాలరీ వస్తుందో అది కూడా క్యాలిక్యులేట్ చేసి ఇచ్చే పరిస్థితి Hmm. దట్ ఈస్ దేర్ ఇన్ జపాన్ అన్నమాట. Hmm. వాళ్ళ వర్క్ కల్చర్‌కి మన వర్క్ కల్చర్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. Hmm. అండ్ దే విల్ బి డెడికేటివ్. ఓకే. ఇప్పుడు సపోజ్ 10కి వాళ్ళ ఆఫీస్ అనుకుంటే దే హ్యావ్ టు బి దేర్ బై 9:30. పంక్చువాలిటీ. పంక్చువాలిటీ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ అండి. అక్కడ కంపెనీస్ కూడా చూసేది ఏంటంటే మీరు జపనీస్ లాంగ్వేజ్ మాట్లాడగలరా? Hmm. జపనీస్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోగలరా? Hmm. మీరు వర్క్ ఎథికల్గా ఉండగలరా? Hmm. ఒబీడియంట్గా ఉండగలరా? Hmm. మీరు కమ్యూనికేట్ చేస్తారా లేదా? Hmm. ఈ 4-5 పాయింట్ల మీదే మీ లైఫ్ అనేది అక్కడ జపాన్లో ఆధారపడి ఉంటుంది. ఓకే. సార్ జపాన్‌కి వెళ్ళాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి? అది ఎక్కడెక్కడ చేయాలి? జనరల్గా ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ కాస్ట్ వచ్చేసి Hmm. 17 lakhs అవుతుందండి. ఈ 17 lakhsలో మేము ఓన్లీ లాంగ్వేజ్ ఒక్కటే నేర్పించట్లేదండి వీళ్ళకి. లాంగ్వేజ్తో పాటు పరీక్ష ఫీజెస్ కానీ ఎగ్జామ్ ఫీజెస్ కానీ లేదు వీళ్ళకి కావాల్సిన వీసా డాక్యుమెంటేషన్ కానీ తర్వాత వీసా ఫీజెస్ కానీ Hmm. తర్వాత అదే కాకుండా వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత 1 year అకామిడేషన్ కానీ Hmm. తర్వాత వాళ్ళకి ఇన్సూరెన్సెస్ కానీ ఇలా నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ ప్యాకేజ్ అండి. Hmm. సో ఇది ప్రతి ఒక్క పేరెంట్కి ఏంటంటే మేము 15 లక్షలు పెడుతుంటే వాట్ ఈజ్ అవర్ ROI అనే క్వశ్చన్ కూడా ఉంటుందండి. Yes. సో వాళ్ళకి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా మనం చూసుకుంటే అండి Hmm. జనరల్గా మా ప్రోగ్రాంలో వాళ్ళు ఎప్పుడైతే జపాన్కి వెళ్తున్నారు Hmm. జపాన్కి N3 టైంలో వాళ్ళు జపాన్కి వెళ్ళిన వెంటనే Hmm. వాళ్ళు అక్కడ పార్ట్ టైం చేసుకునే Hmm. ఛాన్సెస్ కూడా ఉంటాయండి. ఓకే. ఆ పార్ట్ టైం చేసుకునే టైంలో దే కెన్ ఎర్న్ అప్ టు అరౌండ్ 75,000 నుంచి 1 lakh వరకు వాళ్ళు ఎర్న్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే. దాంతోపాటు ఆల్రెడీ 1 year అకామిడేషన్ వస్తుంది. సార్ ఇప్పుడు మన ఇండియాలోనే ఏఐ వచ్చిన తర్వాత చాలా లే ఆఫ్స్ మనం చూస్తున్నాం. అవునండి. జపాన్‌కి మనం 17 lakhs ఇన్వెస్ట్ చేసి వెళ్ళిన తర్వాత ఒక 1 year 6 months జాబ్ చేసిన తర్వాత జాబ్ పోతే నెక్స్ట్ ఏంటి? జనరల్గా ఏంటంటే అండి ఇవాళ రోజు జపాన్లో జాబులు పోతాయి అన్న ఆలోచన అనేది లేదండి. రీజన్ ఎందుకు అనేది కూడా చెప్తాను. బేసికల్గా ఎవ్రీ స్ట్రీమ్ హ్యాస్ అరౌండ్ ప్రతి ఇయర్కి వచ్చేసి 15,000 నుంచి 20,000 అప్లికేషన్స్ దే ఆర్ సీకింగ్ అండి. అంటే డేటా సైంటిస్ట్ అవ్వచ్చు, ఏఐ ఇంజనీర్ అవ్వచ్చు, ఇలా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. జనరల్గా ఏంటంటే వాట్ వీ డూ ఈజ్ దట్ వెన్ స్టూడెంట్ కమ్స్ టు అస్ వాళ్ళ ప్రొఫైల్ అంతా మేము చూసుకున్న తర్వాత అక్కడున్న స్కిల్స్ ఏంటి అనేది కూడా మేము చెప్తాం. ఓకే. వీళ్ళు అక్కడ జపాన్కి వెళ్ళేదానికి 8 months ఆఫ్ టైం ఉంటుందండి. Hmm. ఆ 8 months ఆఫ్ టైంలో స్టూడెంట్ని మేము విల్ బి ఆస్కింగ్ దెమ్ టు లెర్న్ సర్టెన్ సబ్జెక్ట్స్ ఓకే. విచ్ ఆర్ ఇన్ డిమాండ్ ఇన్ జపాన్. Hmm. సో ఆబ్వియస్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇబ్బంది కలగకుండా Hmm. ఫస్ట్ 6 నెలలు కూడా Hmm. కంపెనీ ట్రైన్ చేసుకుంటుందండి. ఓకే. మీ జాబ్ ఈ విధంగా ఉంటుంది, ఈ టాపిక్స్ మీద ఉంటుంది, Hmm. దీన్ని మీరు ఇలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది ఫస్ట్ 6 months వాళ్ళు Hmm. నేర్పిస్తారు. Hmm. సో దాన్ని బట్టి స్టూడెంట్ అనేది హీ హ్యాస్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. Hmm. సో జనరల్గా ప్రతి పేరెంట్కి ఉన్న కన్సర్న్ ఏంటంటే మీరు అడిగిన పాయింట్లోనే మేము అక్కడికి వెళ్ళినాక మా జాబ్ పోతే అని అంటే Hmm. మరి జాబ్ పోయేటప్పుడు మనం అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు కదండి. Hmm. మనం ఇక్కడ ఉండి ఏ వ్యవసాయం చేసుకున్నా సరిపోద్ది కదా. సో అలాంటివన్నీ వీ విల్ బీ హ్యావింగ్ ఏ పర్సనల్ ఇంటరాక్షన్ విత్ ద స్టూడెంట్ Hmm. అండ్ పేరెంట్స్తో కూడా మీ కూర్చొని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా క్లియర్గా మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఫ్రమ్ డే 1 నుంచి మీరు ఒక 6 నెలల్లో లేకపోతే 8 నెలల్లో మీరు ఎక్కడ జాబ్లో సెటిల్ అయ్యే వరకు వీ విల్ బీ సపోర్టింగ్ దెమ్. అక్కడే మీ సపోర్ట్ అని అంటే మేమేదో వాళ్ళ బదులు వెళ్ళి మేమేదో జాబ్ చేస్తామని కాదండి. సో మేమేంటంటే వాళ్ళకి హోమ్ సిక్నెస్ లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ విధంగా ఇబ్బంది పడకుండా చూసుకునే పరిస్థితులు. సో అదే కాకుండా ఏంటంటే ఈ ఇప్పుడున్న జనరేషన్ అంతా కొంచెం పేరెంట్స్కి దూరంగా వెళ్ళినా కానీ దే ఫీల్
కొంచెం Homesick అయిపోతారు. హోమ్ సిక్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటివి కూడా వీ విల్ బి కన్సిడరింగ్ అనమాట. Okay. అంటే వీ హ్యావ్ అవర్ సపోర్టింగ్ టీమ్ ఇన్ జపాన్. సో వాళ్ళు చక్కగా వీళ్ళని కలవటము, మాట్లాడటం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. సార్ మీరేమైనా కోర్సెస్ ఇస్తున్నారా? మేము ఓన్లీ మాకు వచ్చేసి మేము లాంగ్వేజ్ కోర్సు, Hmm. కల్చరల్ ఇమర్షన్ ప్రోగ్రాము Hmm. ఇలాంటివి తప్ప వీ డోంట్ ట్రైన్ ఎనీ స్టూడెంట్ అండి. బట్ వీ సజెస్ట్ దెమ్ గుడ్ ఇన్స్టిట్యూషన్స్ వేర్ దే కెన్ గో అండ్ లెర్న్ ద స్కిల్స్. జపాన్ వెళ్ళి ఉద్యోగం చేసుకునే వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తే ఏంటి? జనరల్గా ఆ హెల్త్ ఇష్యూస్ అనేది చాలా వరకు రావండి. ఓకే. ఒకవేళ వచ్చినవి అని అనుకున్నా కానీ వీఆర్ వెరీ కాషియస్ అండ్ వీ మేక్ ద స్టూడెంట్స్ టు హ్యావ్ ద ఇన్సూరెన్స్ ప్రయర్ బిఫోర్ హీ ల్యాండ్స్ ఇన్ జపాన్ ఇట్ సెల్ఫ్. జపాన్లో జాబ్ చేసుకునే వాళ్ళకి అక్కడ సెక్యూరిటీ కానీ సేఫ్టీ ఏ విధంగా ఉంటుంది? సో ఇవాళ రోజు మీరు చూసుకుంటే అండి, జపాన్ వరల్డ్ ఇండెక్స్లో ఇట్ ఈస్ ద సెకండ్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండి. ఓకే. సో అలాంటి కంట్రీలో యూ డోంట్ ఫీల్ లైక్ మీకేదో జరుగుతుంది లేకపోతే ఏదో ప్రాబ్లం అవుతుంది అనేది ఎక్కడ ఉండదండి. బట్ హియర్ యు ఆర్ ఇన్ అ సేఫర్ ప్లేస్. అపార్ట్ ఆఫ్ దట్ నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేసినట్టుగా వీ హ్యావ్ అవర్ సపోర్టింగ్ సిస్టమ్ ఓకే. విచ్ విల్ బీ ఫంక్షనింగ్ ఫ్రమ్ జపాన్ ఇట్ సెల్ఫ్. అక్కడ ప్రతి స్టూడెంట్ని జాగ్రత్తగా చూసుకొని దే విల్ బి సెటిలింగ్ దెమ్సెల్ఫ్. సార్ అక్కడ జపాన్లో చదువుకునే వాళ్ళకి మన ఫుడ్ దొరుకుతుందా? అక్కడ ఫుడ్ కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది కదా? మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఫుడ్ అలవాటు చేసుకోవడం చాలా మంచిదండి. సో జనరల్గా వాట్ వీ అండర్స్టూడ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే మన ఆంధ్ర ఫుడ్ లేకపోతే మన ఇండియన్ కుజిన్కి బాగా అలవాటు పడతారండి. Yes. మన ఇండియన్స్ మెయిన్గా వేరే కంట్రీస్కి వెళ్తే ఆ ఫుడ్ తినలేము మనం. అవునండి, వాస్తవం. కాకపోతే ఏంటంటే యూ విల్ ఫైండ్ నంబర్ ఆఫ్ ఇండియన్ రెస్టారెంట్స్ ఈవెన్ ఇన్ అ విలేజ్ ఆఫ్ జపాన్ అండి. ఓ సూపర్. సో మీరు ఎక్కడికి పోయినా ఒక ఇండియన్ ఫుడ్ అనేది మీకు అందుబాటులోనే ఉంటుంది. అదే కాకుండా జనరల్గా జపాన్లో ఏంటంటే అది ఇమీడియట్గా అన్నీ అయిపోవాలన్న పరిస్థితిలో ఉంటారు. వాళ్ళ రామన్ కానీ లేకపోతే ఏదైనా కానీ ఇమీడియట్గా దే విల్ హ్యావ్ సమ్ లిల్ బిట్ లంచ్ అండ్ దే విల్ గో ఫర్ ద వర్క్. సో అలాంటి సిచ్యువేషన్ ఆఫ్ లైఫ్ ఉంటుంది కాబట్టి. అందరూ వర్కహాలిక్ ఉంటారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. అక్కడ అకామిడేషన్ ఏ విధంగా ఉంటుంది? వాట్ ద అకామిడేషన్ వి గివ్ అనేది వచ్చేసి ఇట్స్ సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ అండి. ఓకే. సో జనరల్గా ఏంటంటే సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఒకరే ఉంటారు. సో దే విల్ బీ హ్యావింగ్ స్మాల్ బెడ్రూమ్, కిచెన్ ఉంటుంది, ఆ తర్వాత వర్క్ స్పేస్ ఉంటుంది అండ్ వాష్రూమ్ ఉంటుంది, ఇంతే అండి. ముందే అన్ని చూసుకొని తర్వాత వెళ్తారా? ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై ద యూనివర్సిటీ అండ్ డిడి ప్లస్ టుగెదర్. ఓకే. సో పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదండి. ఇప్పుడున్న సెనారియోలో చాలా కన్సల్టెన్సీస్ చీట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎడ్ప్లస్ నేను ఎందుకు నమ్మాలి అంటే ఏం చెప్తారు? జనరల్గా మేమేదో ఈ ఇంటర్వ్యూ చూసి మమ్మల్ని నమ్మండి లేకపోతే మా కౌన్సిలింగ్ చూసి మేము నమ్మండి అని చెప్పి మేము చెప్పట్లేదండి. మీరు వచ్చిన తర్వాత మీరు మా దగ్గర కౌన్సిలింగ్ కూర్చున్నప్పుడు మా ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత సో మేము ఏదైతే మేము చెప్తున్నామో దానికి మేము రిటర్న్గా వీ విల్ బీ గివింగ్ అన్ అగ్రిమెంట్ అండి. సో అదే కాకుండా ఈ కంటిన్యూ ప్రాసెస్లో మేము ఏదైతే అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా ఏంటంటే ఒకేసారి మేము తీసుకునేది కాదండి. ఓకే. పార్ట్ వైజ్గా మేము తీసుకునేది. దానికి కూడా రిఫండ్ పాలసీ అనేది అప్లికబుల్ అవుతుందండి. సో దిస్ ఈజ్ అ ప్రాసెస్డ్ పాత్వే అనమాట. అంటే మీరు రండి మీ జాబ్ ఇప్పిస్తాం అనేది మేము చెప్పట్లేదండి. వి విల్ బీ సపోర్టింగ్ యూ టు గెట్ అ జాబ్ ఇన్ జపాన్. సో దానికి అన్ని పాత్వేలన్నీ మేము కూలంకషంగా మేము చెక్ చేసిన తర్వాతే యూ కెన్ ఏబుల్ టు టేక్ ఎ డెసిషన్ విత్ అస్. ఓకే. సార్ ఎన్ని పార్ట్స్గా మనీ పే చేయొచ్చు? సో ఇది మూడు పార్ట్లుగా ఉంటుందండి. 3 పార్ట్లుగా అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఎప్పుడైతే N5 ఎన్రోల్ అవుతారో అప్పుడు ఒక 3 lakh అండి. ఎప్పుడైతే N4లోకి వచ్చేసేదానికి 2 lakh పే చేస్తారు. తర్వాత N3కి ఎప్పుడైతే వెళ్తున్నారో అప్పుడు రిమైనింగ్ అమౌంట్ పే చేసుకుంటారు. సో దీనికి ఇది ఆ టైంలో ఎంత ఖర్చు అవుతుంది అనేది దాన్ని బట్టి వీళ్ళు క్లియర్గా ఆ అమౌంట్స్ పే చేస్తూ ఉంటారండి. అండ్ ఇట్ ఈస్ డిఫైన్డ్ రిఫండ్ పాలసీ అనేది మెన్షన్ ఉంటుందండి క్లియర్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్. జపాన్ వెళ్ళి జాబ్ చేసుకోవాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అనుకునే వారికి ఉన్న డౌట్స్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.